హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ వచ్చేసి బియ్యం ఇంకా సగ్గు బియ్యంతో ఇడ్లీ అయితే వేసానండి. ఈ రెసిపీ ఒకసారి మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఒకసారి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు, చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ అయితే నేను మొలకలండి, మొన్న పెసరట్టు వేసానండి. అప్పుడు గుప్పుడు పెసలు అయితే తీసేసి పక్కకు పెట్టేశాను. 2 రోజులు అయిందండి. చూసారా మొలకలు అయితే ఎలాగ వచ్చేసినాయి. ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదండి, గుడ్డని చుట్టక్కర్లేదు, ఇంకేం చేయక్కర్లేదు. అలా కూరగిన్నెలో వేసేసి మూత పెట్టేస్తే సరిపోతుందండి. ఈయనకి పిల్లలకి ఇంకా బాక్స్ అయితే పెట్టేసానండి. పెట్టేసి మా చిన్న అమ్మాయిని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నానండి. పెద్ద అమ్మాయి అయితే మావయ్య గారు అయితే తీసుకెళ్ళారన్నమాట. చిన్న అమ్మాయికి నేనే కావాలండి, నన్నే తీసుకెళ్ళమంటదన్నమాట. అందుకనేసి నేను చిన్న అమ్మాయిని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇవాళ ఎండ చూసారా, చాలా అంటే చాలా ఎక్కువ వచ్చిందన్నమాట. ఇన్ని రోజుల తర్వాత ఇవాళ చాలా ఎక్కువగా ఎండ వచ్చిందండి. సరే అయితే మా చిన్న అమ్మాయిని అయితే స్కూల్ కట్ట దింపేసి వచ్చేసాక అప్పుడు మిగతా పనులన్నీ చేసుకోవాలండి. మా చిన్న అమ్మాయి అస్సలు ఊరుకోదండి, చెప్పిన పనే చేయాలంటదన్నమాట. తన ఫ్రెండ్ కూడా వస్తుంది, చూసారా హాయ్ చెప్తుంది. మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా సాందాలు వచ్చేసి పప్పుని బెండకాయ ఫ్రై చేశారండి. మీరందరూ పప్పు ఎలా వండుకుంటారో తెలియదు, కానీ మేమైతే ఇలాగా వండుకుంటామండి. పలసగానే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కోసమని అయితే నేను ఈ సజ్జలు అంటారు కదండి, ఇక్కడ జవార్ అంటారు అన్నమాట. జవార్ కాదు, బాజరీ అంటారండి. హిందీలో అయితేనే బాజరీ అంటారు. దీంతో రొట్టెలు కూడా చేసుకుంటారండి ఇక్కడ ఊళ్ళో అయితేనే. మనకి సజ్జలు అంటారు కదా, వాటితో అయితే రేపు పొద్దున్న నేను దోశలు వేస్తామనుకుంటున్నానండి. దీంతో ఎప్పుడైనా ఇడ్లీలు కూడా ట్రై చేస్తాను కదండి. నేను దోశలు వేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే నేను తొక్క మినపప్పు అయితే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. హెల్త్కి మంచిది కదండి. తొక్క మినపప్పు అయితే యూజ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. మిల్లెట్స్తో చేసినటువంటి టిఫిన్ అయినా సరే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇవి 5-6 గంటలు నానిన తర్వాత ఇలాగైతే అయిపోతుందండి. ఇప్పుడు కడుక్కోవాలండి. పైకి ఎంత పొట్టు వస్తే అంత పొట్టు అయితే తీసేసి కడిగేసుకుంటాను అన్నమాట. మిగతాది అయితే మిక్సీ చేసేసుకుంటాను కొంచెం తొక్కతోటే. తొక్క హెల్తీ కదండి. తొక్క మినపప్పు యూజ్ చేయాలంటే అండి హెల్త్కి అదే మంచిది. మనం పాలిష్ చేసిన పప్పు కంటే కూడా ఇలాగే మంచిదంటండి. నేనైతే ఇది మిక్సీ చేసుకున్నానండి. ఓవర్ నైట్ అంతా బయట ఉంచానండి. చూసారా ఎలా ఉబ్బిందో పిండి చాలా బాగా ఉబ్బిందండి. ఇలాగా పులిసిన పిండి అయితేనే కదండి దోశలకి అయితే టేస్టీగా ఉంటుంది. నాకైతే పులిసిన పిండితోటి ఇడ్లీ అయినా దోశలు అయినా ఇష్టమండి. ఈ రుబ్బిన వెంటనే వేసుకుంటే వాటి టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చదు అన్నమాట. చూసారా ఎంత బాగా ఉబ్బిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దోశలు కూడా చాలా మెత్తగా వచ్చినాయి అన్నమాట. మా పిల్లలకి అయితే క్రిస్పీగా కావాలండి. వాళ్ళ కోసం అయితే నేను స్లోలో పెట్టి కాస్తాను. క్రిస్పీగా నూనె వేసేసి అలాగైతేనే ఇష్టంగా తింటారన్నమాట. వాళ్ళ కోసం అయితే స్లోగా పెట్టేసి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను క్రిస్పీగా అయ్యేదాకానే. ఈయనకైతే పొద్దున్న వేసి ఇచ్చేసాను. ఇప్పుడైతే పిల్లలు లేచాక వాళ్ళకైతే వేసి ఇచ్చాను అనమాట అండి. ముందే ఎవరు తినే ముందు వాళ్ళకైతేనే వేస్తానండి. పిల్లలు చల్లారిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతాయి కదండి, తినరన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.